జీవితంలో సుఖంగా ఉండాలి అంటే మన మీద మనం ఆధారపడాలి. మన సుఖం మన ఆనందం ఎప్పుడు భార్య మీద గాని, భర్త మీద గాని, పిల్లల మీద గాని, పరాయి వేళ్ల మీద గాని ఆధారపడకూడదు. నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటానుంటే ఎప్పటికీ ఉండలేవు. ఎలా ఉన్నా ఆనందంగా ఉంటానుంటే ఈ క్షణమే ఉండగలవు. ఏదైనా మంచి డ్రెస్ వేసాడు కుర్రాడు. నమస్తే నమస్తే. డ్రెస్సులు వేస్తాడు, డ్రెస్సులు వేయడం కాదు. బాగున్నా అలాగే కదా. ఉండాల కలేజా ఉండాలి, ఉండాల కలేజా ఉండాలి. కనబడుతుంది కదా కుర్రాడు దగ్గర. లేదా నువ్వు చీప్ మాట్లాడుతున్నావు. నువ్వు అసలు మాజాలు అమ్ముకునేలాగా ఉన్నాడు, మాజాలు అమ్ముకునేలాగా ఉన్నాడు. బాగుంది కుర్రాడు, బాగుంది. అంత బాగుంటే అడుగు సంబంధం అంత పొగుడుతున్నాడు కదా. పొగుడుతున్నాడు, నువ్వే చెప్పినాడు చూస్తాడంట అని చెప్పి. ఆయన ఎవరో మీకు ఎవరో పాప సంబంధం చూడమని చెప్పి మంచోని చూడమని చెప్పారంటివి. మంచోని చూడమని చెప్పి 3,000 ఇచ్చారు. మంచి సంబంధం. మనోడికైతే సెట్ అవుతుంది. వాళ్ళకి వేరే సంబంధం చూస్తానులే. ఎట్లా సెట్ అవుతుంది నువ్వు ఏం చూసినావని, ఎట్లా సెట్ అవుతుంది నువ్వు ఏం చూసినావని. నీకు ఎప్పుడు నువ్వు అనుకుంటే ఎట్లా అనుకుంటాను. 190 సార్లు కొట్లాడింటాడు ఈడ. ఒకసారి కొట్లాడినాడా నీతో? 190 సార్లు కొట్లాడినాడు. అలా కాదా బా. మరి ఏంటి మరి సంబంధం చూడద్దు ఏంటి? నువ్వు అప్పుడే మాట ఎందుకు ఇస్తున్నావు? నువ్వేడు చచ్చిపోతాండవు. నేనేదో సెట్ చేసినట్లు చేస్తే నాకు మధ్యలో ఏదైనా కాసులు వస్తాయి నేను అనుకుంటానా. మీరు అప్పుడప్పుడే ఇద్దరు కలిసిపోతే ఏ పెళ్లి పెటాకులు చేయాలంటే నేను దానికి 100 మార్గాలు ఎత్తుక్కుంటా. అర్థమైందా? చెప్పండి. పెళ్లి సంబంధం చూస్తాను కుర్రోడికి. నువ్వే కలిసిన్నావు. నువ్వు ఏడాను కదా ఏడా చేస్తాం ముందు కొన్ని చేస్తారా? నువ్వే అబాబు ఎంతుంది పాప కొద్ది పొడవు కొద్దిగా ఇటు కొద్ది పర్లేదు. మాలు వద్దులే పొడవుంటే ఏమంటారు, వద్దులే పొడవుంటే ఏమంటది. కొద్దిగా అయితే బా తమ్ముడు పోతారనుకుంటే వద్దు. ఏదన్నా చెప్తాడు మనిషి గురించి. అన్నదమ్ములాగా ఉంటారట. మరి ఇంకా అలాగ మీ అంతా పొత్తుకోవాలి చూడాలంటే టైం పడుతుంది. ఏం ముద్రష్టం కూడా నువ్వు ఏం చేస్తాను. నువ్వు అసలు ఏం ఉండే కలిపేవి చూస్తారు. 2,000, 3,000, 5,000 ఏదన్నా ఏదైనా వచ్చే లాభం కలిగేటట్లు ఏదైనా ముందుగానే ఒక మాట మాట్లాడాలి కదా నువ్వు. ఎక్కడ గురించి ఎప్పుడు అది దాని తగ్గట్టు మంచి మాటలు వస్తాయి. ఎంత వీడికంటే ఎంత 2,000 ఇచ్చాలి. ఎవరునా వాళ్ళు ఏం చేస్తాడు? వాళ్ళ ఆయన వేరే కూలి పని చేసుకుంటారు. కూలి పని చేసుకుంటాడు. లెక్క బెంజ్ కార్లు వేసుకొని తిరిగేది ఎవరైనా ఉంటే ఏం చేస్తాను బెంజ్కెళ్ళి తేవడానికి? ఏం చేస్తాను బెంజ్కెళ్ళి తేవడానికి? అమ్మాయి బెంజ్కెళ్ళి తేవడానికి మరి అబ్బాయి ఏం చేస్తాడు? వద్దు బా నువ్వేం చేసుకోలేదా? ఏంది వద్దు పాయింట్ కట్టినావు? ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎట్లా మాట్లాడుతున్నావు? ఆయన మావాడు బెంజ్ కార్లో తిరగాలని అనుకోవడం తప్ప. పెళ్లి సంబంధం నాకు ఓకే. ఎంతవరకు చదివింది ఆ పాప? ఆ పాప డిగ్రీ వరకు చదివింది. మాకొద్దు. 7వ క్లాస్ చదివినాడు. నువ్వు డిగ్రీ వరకు అవాజ్ అవుతాయి. ఎవరు కుర్రాడు ఫెయిల్ ఏం కాలే, మానేసినాడు. 7th క్లాస్ రాగానే మానేసాడా? గొప్ప లేపుతున్నావు వచ్చిన సంబంధాన్ని. నాకేదో ఉపయోగపడుతుంది కదా నువ్వేంటికి మళ్ళీ నువ్వు. నాకేదో ఉపయోగపడుతుంది కదా నువ్వేంటికి మళ్ళీ నువ్వు. చదువు ఏమని చేస్తావు? ఏమైతుంది? ఇంకా మంచిదే కదా చదువుకుంటే. 2,000 అది పెంచు. అదే పని క్యాచ్ చేయి. ఎంత? 3,000. 3,000 ఇస్తాను నాకేం చెప్తావు? మళ్ళీ వచ్చి పట్టుకోండి. 3,000 ఇస్తాను నాకేం చెప్తావు? మళ్ళీ వచ్చి పట్టుకోండి. మరి పట్టుకోపో తేడా అవుతుంది. నాకు ఇప్పుడు 3,000 ఇచ్చారబ్బా సామాన్ చెత్తమని. అదే సామాన్ నీకు 3,000. ఇది పెళ్లి ముహూర్తాలు మాట్లాడే సమయం కాదు. మళ్ళా వారము 2 వారాలకు 2 నెలలకు ఇది కాదు ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర నువ్వు. సరే ఏదో మాట్లాడండి. సరే గాని నీకు 3,000 ఇస్తారేనా చెప్పు. రావట్లే 3,000 ఇస్తాను చెప్పారు. మనం 3,000 ఎత్తగవుతారు. 4,000 చేస్తాను. కాదు ఇప్పుడు మీరు పాప మంచి పిల్లోని కుర్రోని చూసి సంబంధం చూడమని చెప్పినారా? నువ్వు 3,000, 4,000 తినేసి ఎవరికో తగలబెట్టమని చెప్పినారా? మరి సంబంధం చూస్తున్నా అబ్బాయికి. నువ్వు గొప్ప లేపుతానన్నావు. అంతే
నువ్వేంటికి నా అత్తల మంచి చేయాలని చూస్తా ఆయన మా 3000 నాకు 3000 అంటే ఏంది బొంగు దీంట్లో ఇంకా ఆయన 4000 ఇచ్చిన మళ్ళీ నాకెంత ఇస్తావు నువ్వు మా ఆయన కంటే నీకు ఎక్కువైపోయింది కదా మళ్ళీ నేనే ఏదో నిలబెట్టేదైనా పండబెట్టేదైనా చెప్పి అదొకటి సరే 4000 నీకు కూడా 5 చేసుకో 5 వచ్చేస్తుంది చూడు ఆయన మగం చూసి మళ్ళా నీకు 5 నువ్వు నేను పెంచితే నువ్వు 4000 నాకు ఇచ్చింది 5000 నువ్వు మధ్యవర్తి నీకేందుకు నువ్వు మధ్యవర్తే కదా నేను మధ్యవర్తి కాదు నువ్వు వాళ్ళకి సంబంధం చూడమని చెప్పినారు కదా మరి నాకు మధ్యవర్తి నువ్వెందుకు ఎవరు వీనికి మధ్యవర్తిగా నేను నువ్వు వాళ్ళకు మధ్యవర్తి అయితే నేను వీనికి మధ్యవర్తి ఎంత చూసుకున్నా అయితే అందుకు వాళ్ళ తరపున నీకు 4000 నా తరపున 4000 5000 అడుగుతున్నావు ఎవరు నువ్వు అది ఏదో ఇచ్చుకుంటారు నీకెందుకు నువ్వు వాళ్ళు తెప్పించుకో ఆడపిల్లలతో పిల్ల మంచిది కాదు పాయిపో చచ్చిపోయి పిల్ల మంచిది కాదు అబ్బా క్యారెట్ మంచిది కాదు 3 సార్లు పెళ్లి అయ్యింది వెళ్ళిపోయింది తీసుకొచ్చాము మరి అది 4వ పెళ్లి చేసుకుంటాను చెప్పు అది చెప్తాను అది కూడా ఆ పాపకి చెల్లి ఉంది ఆ చెల్లి కూడా నువ్వే పెళ్లి చెయ్యాలి అది కొనడానికి కూడా ఇల్లు చెల్లుంది పెళ్లి చేయాలంటే వాడు చెల్లుంది కదా ఆ చెల్లి కూడా నాకు ఇచ్చి చేయండి అనే టైపు చెల్లుంది పెళ్లి చేయాలంటే వాడు చెల్లుంది కదా ఆ చెల్లి కూడా నాకు ఇచ్చి చేయండి అనే టైపు నీకు అది అర్థం కాలే ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదబ్బా అన్ని అబద్ధాలు అవి డబ్బులు నువ్వు ఫస్ట్ డబ్బులు కొట్టి డబ్బుల కోసమే అట్లా చెప్పు డబ్బులు ఇస్తేనే మంచిగా చెప్తారు అది చూడాలి సర్లే అయిపోక 10,000 అయ్యి ఎవరికి నీకే 10,000 ఇస్తారు అట్లా మాట దుర్గా అట్లా అర్జెంట్ 15,000 వేరే దుర్గా ఆ 10,000 నాకు ఒకరికి కదా ఎవరు 10 నాకి 5 నీకి సంబంధం లేదు ఏమి కాదా 10,000 వెనక్కి నువ్వు 5,000 అడిగినది ముద్రేశ్వరా సరేలే 10,000 నువ్వే తీసుకో నీకేలే ఇప్పుడు కాదు ఇప్పుడు వాళ్ళు ఏడుంటున్నారు టౌన్ లో ఉంటున్నారు టౌన్ లో అంటే ఏడా గాజువాకలో గాజువాకలో పెద్ద గాజువాక ఏడా అంటే చూసి చెప్తే ఉండండి మరి ఎలా కదా మీరు చూసి బస్ స్టాండ్ కాడ పండుకున్నారు నిన్న అని చెప్పినారు వేరే వాళ్ళు బాబు ఏడిది మాకు తీసుకొచ్చి పెట్టినాము మరి ఏంటి ఆడపడుకుంటారు బస్ స్టాండ్ లో అలా ఏమన్నా చిల్లర బస్ స్టాండ్ లో 3 రోజులు రైల్వే స్టేషన్ లో పండుకుంటున్నారు నువ్వు 10,000 ఏమన్నా చెప్పు ఆయన చెప్పరాదు నువ్వు నీకు చెప్పేది 10,000 లెక్క తిని నీ ఓపెన్ గా చెప్పలేకపోతున్నాడు నువ్వు చెప్పు ఓపెన్ గా చెప్పు ఎట్లా పర్లేదు నేను చేసుకుంటాను అని ఓపెన్ చెప్పు అప్పుడు ఆయన చెప్తాడు ఓపెన్ గా ఏం పర్లేదు ఎట్లా నేర్చుకుంటే ఎక్కడున్నా బతుకున్నా ఎక్కడ లేకుండా 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు నువ్వు అబద్ధాలు ఆడద్దు ఆ 100 100 అబద్ధాలు పెళ్లి చేయమని అంటే ముద్ర బాగుంటుందని చెప్పి కదా మేము ఫ్యామిలీ కుటుంబం క్యారెక్టర్ ఏంది అన్ని బయట పెట్టు డబ్బులు వచ్చినాయి కదా 10,000 ఇంకా వచ్చాయి కదా మళ్ళీ వాడే ఒప్పుకుంటాడు కదా ఎట్లున్నా పర్లేదు స్వామి అరే చెప్పు ఎలాగున్నా పర్లేదు కదా ఎలాగున్నా చేసుకుంటావు కదా అయితే ఫస్ట్ నాన్నగారు తాగుతారు మందు పుల్లిగానే మా నాయనతో మరి మనకి వాళ్ళ అమ్మగారు వేరే పనికి వెళ్ళిపోతారు మంచిదే మరి అమ్మాయి మరి వేరే క్యారెక్టర్ మరి వేరే క్యారెక్టర్ మరి మరి అది ఒక రకం క్యారెక్టర్ అంతే అంటే ఎవరితో మాట్లాడదేమోలే ఎవరితో మాట్లాడు మాట్లాడేది కాదు పొద్దున మధ్యాహ్నం బండి ఎక్కి వెళ్ళిపోతాది ఎవరితో పడితే వానితో అది చెప్పు వాడు పొద్దున మధ్యాహ్నం బండి ఎక్కి వెళ్ళిపోతాది ఎవరితో పడితే వానితో అది చెప్పు వాడు ఏదో క్యారెక్టర్ అంటే ఏదో అనుకుంటున్నాడు మరి అదే విషయం మనకి చెప్పాలి కదా మధ్యవర్తికి ఒక్క నిమిషం 10,000 తీసుకునేది నువ్వు చెప్పాలా 5,000 తీసుకున్నావు నేను చెప్పాలా నేను చెప్పి నాకు అర్థం అవ్వలేదు కాబట్టి నువ్వు 10,000 తీసుకో నాకు అర్థమైంది కానీ నేను 5,000 తీసుకున్నా నువ్వు 10,000 తీసుకున్నావు మొత్తం చెప్పాలా లేదా 10,000 నాకి నేను చెప్తా 5,000 నువ్వు తీసుకో అనగొద్దు వెళ్ళిపో స్వామి మళ్ళీ చెప్పు ఇంకేం చెప్తావు చెప్పాం కదా ఏం చెప్పి ఆ చెల్లి ఉంది చెల్లి మంచిది చెల్లి బాగుంటది కాకపోతే నువ్వు ఆ చెల్లి కూడా నువ్వే పెళ్లి చెయ్యాలి ఆ కట్నం కూడా ఉండడానికి కూడా ఇల్లేదు పాపం ఇదే ఇల్లు ఇలాగ ఉంటది ఇల్లు కూడా లేదు పాపం అన్ని మంచి చెట్లు నువ్వే చూసుకోవాలి అలాగైతే చెప్పు రేపు సంబంధం మాట్లాడు ఆయన చెప్పారాలే ఆయన ఫీల్ అవుతున్నాడు చెప్పేకి ఆ బాబా ఇప్పటికి 4 సార్లు లేచిపోయింది 3 సార్లు అభాషణ అయింది అని చెప్పత్రికే మళ్ళా రేపు 4 సార్లు లేచిపోయింది 3 సార్లు అభాషణ అయింది అని చెప్పత్రికే మళ్ళా రేపు పొద్దున వాడే పెళ్లి చేసుకుని వాడు ఉండేవానికి చెప్పకుండా దాచి పెడతావా నువ్వేం చెప్పావు ఏం చెప్పినాను 4 అబద్ధాలు చెప్పి 100 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమని చెప్పావు చెప్పినా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తే పోతుంది కొన్ని ఒగ్గేలే చెప్పకూడదు స్వామి నువ్వు మోసం చేయాలి స్వామి ఇంక వేస్ట్ కాదు మనమే మోసం చేయాల మోసం అయితే ఉంది ఇవాళ 3 సార్లు కాదు లేచిపోయింది 6 సార్లు 3 సార్లు అభాషణ అయింది చెప్పని చెప్పు వాడేం స్టార్టింగ్ చెప్పినాడు కదా ప్రాబ్లం లేదని చెప్పు
ఇప్పుడు కూడా ఆ బాబా లేచిపోయాడు ఉంది, వేరే ఆట అయిపోతే వెళ్ళిపోయిందని టాక్ పట్టుకొని వస్తారు. దాని గురించి దొరుకుతుందా? దొరుకుతుంది. దాని గురించి టెన్షన్ ఏం పడద్దు. ఈసారి ఒకవేళ అబ్బాషన్ అయితే 4వ కావచ్చు, అబ్బాషన్ అయితే 4వ కావచ్చు. నెక్స్ట్ మరి ఈసారి శుభ్రం ఉంటే పర్లేదు, అది జంప్ అయితే అది వాళ్ళు చూసుకుంటారు. అది కాదు సరే. వాళ్ళ నాన్న గురించి నీకు సరిగ్గా చెప్పలేదు. వాళ్ళ నాన్న తాగడమే కాదు, అప్పులు ఏమి మొత్తం అప్పులు ఉన్నాయి వాళ్ళ ఆయనకి. ఇస్పెటాకులు ఆడతాడు. ఎందుకంత ఎన్ని చెప్పడం అవసరం? ఏం చెప్పాను ఇక్కడ? చెప్పావు ఏం చెప్పారు? అంత అవసరం చెప్పడము? డబ్బులు పడినాయి కదా, డబ్బులు పడకుండా మంచిగా చెప్పాలా? డబ్బులు పడిన తర్వాత మనం ఏది ఉందో చెప్పాలని అనుకున్నామా లేదా? అనుకున్నాను. అన్ని చెప్పావు? అన్ని చెప్తాను. వానికి ఎందుకు సంబంధం తెలుసు స్వామి, మీ ఇద్దరు చూసుకున్నా. మళ్ళీ నేను చెప్తాలే, ఆ సంబంధం నాకు తెలిసిలే. చూపిస్తా స్వామి. నువ్వు నాన్నకి ఇస్పెటాకులు ఆడే అలవాటు ఉంది, మట్కా ఆడతాడు, తాగుతాడు, అన్ని ఏటు జట్టు జూదాలు ఉన్నాయి. ఆయన మీద దొంగతనం కేసులు 6-7 ఉన్నాయి. ఏమే వాళ్ళ అమ్మ ఏదో పనికి పోతాదని చెప్పినాడు. ఆ పనికి పోవడం కాదు, ఇల్లు ఏడైనా ఉంటే బీగాలేసిన ఇల్లు పగలు కొట్టి దొంగతనాలు చేస్తుంది వాళ్ళ అమ్మ. అదే ఆయన పనికి అని చెప్పినాడు. చెప్పి ఎంత పాపాస్టుకుని ఎంత సంబంధం ఇచ్చానమ్మా నువ్వేమన్నా? ఎట్లా సంబంధం తీసుకుంటే రోజు పోయి 6 మంత్ 7 మంత్ తీసుకుపోయింది దాన్ని మళ్ళీ ఇప్పుడు ఉందంట. డౌట్ లేదంటే ఎవరితో లేచిపోతే నాకు సంబంధం లేదంటే నాకే సంబంధం. బాబా ఓసారి బేబీ కటింగ్ లో ఉంటది, ఓసారి పెద్ద జుట్లో ఉంటది. అట్లా నువ్వు ఏదైనా వేరే కనుక్కోరు తిక్కనా కొడక. ఓసారి పంజాబ్ డ్రెస్, ఓసారి శారీ, నువ్వు ఏదైనా లుక్ వేసుకో, ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగు. అయినా మార్చుకోవాలి. నువ్వు మార్చుకొని నువ్వు అన్ని సార్లు పోయినాక నువ్వు నాతో ఉంటుందని గ్యారంటీ ఏంటి? అలా కాదు, మేము గ్యారంటీ ఇచ్చామా? నువ్వు 10,000 పెట్టావేమో, నేను 10 లక్షలు పందెం కడతా. అది వారంలో ఇంకొంత లేచిపోకపోతే నేను మీసం తీపించుకుంటా. నాకు తెలుసు. చెప్పాలి మనం వాళ్ళవాడు మీరు చెప్పాలి కదా, ఇది చెప్తాను కదా. అబ్బాయి వాడుకోరు, గూడు కట్టవయ్యా. నువ్వు గూడు కట్టుకో ఉండాలి కదా. ఆ పక్షి 190 గూళ్ళలో పోయి వాళ్ళు వస్తుంది. 190 గూళ్ళలో పోయి వాళ్ళు వస్తుంది. పక్షి ఆపేకి ఈ గూడు ఏం సరిపోదు. ఈ గూడు మంచిది. వాని 3 రోజులు సంతోషం. ఈ గూడు అలాంటిదే కదా, మాట్లాడుకోరు. ఈ గూడి అదే, ఆ గూడు అదే. మరి ఇంకేం అన్ని గూడు ఒకటే. ఇప్పుడు ఏమంటావు? ఏమంటారు? నా బొంగోద్దు నాకేమంటే ఇట్లా దాన్ని అన్నం ఉండ కట్టుకుని నేనే ఆడిసొచ్చేది అంటారు. నా బొంగోద్దు నాకేమంటే ఇట్లా దాన్ని అన్నం ఉండ కట్టుకుని నేనే ఆడిసొచ్చేది నన్ను ఏగేది. కలేజా అంటే కలేజనా? లేదు కాలేజ్ అంటే ఏది కాలేజ్ ఉంతో ఉండదని నాతో లేకపోతే కలేజ్ ఎలా చేయడం లే, పాకీజ్ ఎలా చేస్తావు? నువ్వు అట్లా దాన్ని అడుక్కొని బజార్ దాన్ని ఎట్లా అడుక్కుంటారు నువ్వు? మన బజార్ నువ్వు అన్నావు బజార్ మీద అన్నం పెట్టి నువ్వు అనుకుంటావు. నువ్వు తప్పుగా నువ్వు చేసుకోబా. ఎంత బజార్ దాన్ని అంటారు. అర్థమైందా? సంసారం మనకెందుకు? నాకు అనవసరం. పెళ్లి చేసినట్టు అయితే వాళ్ళ మామ, మీ మామ మీద మా మామ ఎవడు? మామ ఎవడికి? మామ ఎవడు? ఎవడు మామలేడు తొక్కలేడు. ఇంకా పెళ్లి కాలే ఏమి కాలే, నువ్వేందుకు మామ అంటారు? మంచి సంబంధం స్వామి. నల్లబడా సంబంధం స్వామి నువ్వు, నల్లబడా సంబంధం స్వామి నువ్వు. పరసారంగా ఉండు. మామతో స్కూటీ ఉంది, ఎట్లుంది? మొన్న కొట్టుకొచ్చినాడు అంటారు కదా. మాకొద్దు స్వామి, కేసులు గీసొద్దు తండ్రి. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్, ఏసీలు మొత్తం ఎత్తుకొత్తది. అదో రోజు ఎత్తే నాకు నిన్నకు గరాడు చెప్తారు. 3 నెలలకు ఒకసారి తీసుకుపోతారు ఫ్యామిలీ అందరినీ. అమ్మయ్యో ఫ్యామిలీ వద్దు, నాకేమొద్దు తండ్రి స్వామి. నాకు స్టేషన్ తీసిపోయి 3 వారాలకు ఒకసారి తుక్కు తుక్కు ఆ తుక్కు కోటింగ్ వద్దు, ఏమొద్దు. అతను కుటుంబానికే పోను, ఆ చిల్లదానికే పోను. నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇట్లా సంబంధం తీసుకోవాలి సార్, నీ జీవితం అనుకోలేదు. నాకు నువ్వు వద్దు, నా లెక్క కాల నాకు ఇచ్చేసేయండి. ఏం చూడాలి? నాకు వద్దా? నాకు ఇచ్చాయి. నీకు అర్థం కాని విషయం కూడా తెలుసు. వద్దు అని నువ్వు డ్రాప్ అయినప్పుడు డబ్బులు అడిగేకుండదు. నేను మేము ఇచ్చి చేయము, మేము సంబంధం చూడము అన్నావు. నువ్వు డబ్బులు నాకు ఇచ్చేయాల.
న్యాయబద్ధంగా పదాము నా ఇంకా 600 ఒక లోడోలు ఉందేనా నువ్వు ఆడపెట్టుకున్నావు? మార్చుకోవాలా, మీ మామ నువ్వు మార్చుకోవాలా, మీ అత్త నువ్వు మార్చుకోవాలా. అత్తను మార్చుకోవాలి, భార్య మార్చుకోవాలి. ఇంకోటి వాళ్ళ చెల్లి- మార్చలేను అట్లా దాంట్లో మార్చలేను. లాస్ట్ది ఇంకోటి చెప్పేస్తా. లాస్ట్ది ఇంకోటి వాళ్ళ చెల్లి ఉంది అని చెప్పినారు చూసినావా, పెళ్లి చేయాలని. యాక్చువల్ గా వాళ్ళ చెల్లి కాదు, బాంబే నుంచి పిలిపించుకున్నారు. వద్దులే ఇంత చెత్తలేగిన పడనే వద్దు నాకు ఇవన్నీ వద్దునైనా స్వామి. అన్ని చెప్పేది కుర్రోడు మంచోడు కదా, బాగా మంచి డ్రెస్ వేసాడు. మంచోడు, అర్థం చేసుకుంటాడు, కలేజా ఉందనే కదా. సర్లే ఊరినే ఉండి వేస్ట్ అవుతుంది ఇట్లా. నాకు వద్దు నాకు వద్దు, నాకు పెళ్ళొద్దు, నా డబ్బులు పెళ్ళొద్దా పెళ్ళే వద్దా చేసుకోలే శుభబాని ఇప్పుడు ఏదొద్దు అట్లా ఆ పెళ్ళని పెళ్ళే పెటాకులు చేసుకున్న వీడే కలేజా. కలేజ్ ఎక్కడ ఉందా? నేను అట్లా పెళ్లి వద్దంటే ఈ పెళ్లి వద్దు అన్నాడు. ఈ పెళ్లి సంబంధమా? కాదు, పెళ్ళొద్దని ఆ పిల్ల వద్దు, నాకు ఈ ఏడవద్దు, పెళ్ళొద్దు, నాకు డబ్బులు ఈ పిల్ల ఈ డబ్బులు వద్దు. డబ్బులు ఇప్పుడు రావబ్బా, తర్వాత ఇస్తా చెప్తాను కదా. తర్వాత మంచి సంబంధం ఉంది, మంచి సంబంధం కూర్చో. నాకు అవసరమే నువ్వు ఒక 15,000 ఓపెన్ చెప్తాడు. నా దగ్గర ఉన్న సంబంధాలన్నీ అవే. ఇంకోటి మొగుడు ఇడిచిపెట్టిన ఆంటీ ఉంది, ఆయమ్మ. చూడు కొట్ల కూడా ఏడవ కదా మంచి సంబంధం ఆంటీ పట్టుకోమంటావు నువ్వు. ఇచ్చే 10,000కి 15,000కి ఏమన్నా భారీ మంచి సంబంధం వస్తే కొత్త పెట్టి ఇప్పుడు లెక్క మీరు ఇద్దరు కలిసి లెక్కాడుంది. సంబంధాలు చూపిస్తామంతే, డబ్బులు ఏమో ఇంకో 3-4 చూపిస్తాం. చూపి గోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు 3 చచ్చిపోయింది ఒకటి ఉంది. ఒక ఆయమ్మకి ఎంత 55 ఏళ్ళకి ఏదో రిటైర్డ్ అయిపోయి ఇంట్లో ఉంది. ఆ అమ్మ ఒకటి ఉంది. గోల్డ్ డబ్బులు ఉన్నాయి దగ్గర. ఇంకోటి ఆ కాళ్ళు చేతులు పడిపోయింది, ఆవిడ ఉంది, చెయ్యట్లేదు. చెయ్యలేదు, రోగిష్టి ఏదో ఆ అమ్మ ఒకటి. స్వామి మంచి జన్మ వ్యాధి ఎవరు ఉన్నారు. అయ్యోటి ఉన్నాయి. ఇంత ఘోరంగా ఇంత చెప్తారని నా మైండ్ లో కూడా మా దగ్గరికి వచ్చేది ఆ సంబంధాలే. మంచి సంబంధం చిల్లర సంబంధాలే, మంచి సంబంధాలు రావు అని చెప్తారు. ఒప్పుకుంటున్నాం కదా. చిల్లర సంబంధాలు. మీరు జాబ్ చేస్తున్న పెట్టి డబ్బులు మీరు ఇద్దరు కలిసి ఐఏఎస్ ఆఫీసరా? అది ఆఫీసర్ అయితే మంచి బాబు కావాలి కదా. మంచి బాబు అని మనం అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. మంచి పాప కాబట్టి ఎన్ని చెప్పినాం కూడా. ఇప్పుడు నాకు ఇస్తారా? నువ్వు మార్చుకుంటే పర్లేదు. ఏమండి మార్చుకుంటే అమ్మాయి వస్తుంది. మారదా పాప? మారుతుంది. నువ్వు మీరే పెట్టుకున్నాడు. ఇట్లా నేర్చుకోవాలి, అలాగా తెలుసుకోవాలి జీవిత గుణపాఠం. కొన్ని పాటలు నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మార్చుకోవచ్చు అని ఆయన ఆల్రెడీ 3 మందికి చేసినాడు. అది కథ. మారిండేది లేదు. లవడా మారుతుంది. చెప్తావా? డబ్బులు ఏంది తీసుకుపోతా మరి. ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో. అదే కదా 50 Yeah.